అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. మీరు చేస్తున్నారు సునీల్ నిరుద్యోగి యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకునే చిన్న ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. సో ఆ యొక్క సందేహాలను మరి వీడియో ద్వారా వాళ్ళకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేద్దాం. సో మనకు స్లాబ్ ఏ విధంగా పోసుకోవాలి, స్లాబ్ పోసేటప్పుడు జాగ్రత్తలు ఎవరెవరు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. మనం స్లాబ్ పోసుకునేటప్పుడు ఇంటి యజమాని బాధ్యతలు తీసుకోవాలి, అదేవిధంగా సెంట్రింగ్ మేస్త్రీలు బాధ్యత తీసుకోవాలి, అదేవిధంగా మన ఉప్పర్ మేస్త్రి బాధ్యత తీసుకోవాలి, ఎలక్ట్రీషియన్లు బాధ్యత తీసుకోవాలి, అదేవిధంగా ప్లంబర్లు బాధ్యత తీసుకోవాలి. ఇంతమంది బాధ్యత తీసుకున్నట్లయితే ఆ స్లాబ్ అనేది సక్సెస్ఫుల్గా పోయడం జరుగుతుంది. అంటే ఏ విధంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలంటే, ఇంటి యజమానులు స్లాబ్ రోజు సిమెంట్ బస్తాలు అనేవి టైంకి తీసుకురాగలిగితే ఆ యొక్క స్లాబ్ అనేది ఈవినింగ్ వరకు తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఇంటి యజమానులు కంకర కానీ ఇసుక కానీ అదేవిధంగా సిమెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ రోజు. అదేవిధంగా సెంట్రింగ్ మేస్త్రీలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలంటే, ఆ రోజు స్లాబ్ పడే రోజు మరి మిల్లర్ ఉంటుంది, అదేవిధంగా పైన బండ్లు నడుస్తూ ఉంటాయి కాబట్టి మరి సెంట్రింగ్ మేస్త్రీలు మరి బాల్కన్ల విషయంలో వాటిని పకడ్ చేసే సందర్భంలో గట్టిగా పకడ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే కూలిపోయే అవకాశాలు ఉంటాయి, మనం సెల్లలో చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా కూలిపోకుండా వాళ్ళు బాల్కనీలు కనుక బెండింగ్ వాళ్ళతో సపోర్ట్గా మనకు వాళ్ళు పకడ్లు చేయాలి. అదేవిధంగా కింద ఎక్స్ట్రా కర్రలు పెట్టుకోవాలి, ఫీట్నరకు 2 ఫీట్లకు. అదేవిధంగా ఆ విధంగా పెట్టుకున్నట్లయితే స్లాబ్కి ఎటువంటి డోకా అనేది ఉండదు. అదేవిధంగా ఇటు నైరుతి నుండి ఈశాన్యం వరకు స్లాబ్ అనేది ఒక 4 రూమ్ల ఇల్లు అయితే 3 నుండి 4 ఇంచుల వరకు స్లోప్ పెట్టాలి. ఎందుకంటే స్లోప్ పెట్టకపోతే వాటర్ అనేటి ఈశాన్యం గుండా కాకుండా వేరే నైరుతి కానీ వాయువ్య కానీ అది ఆగ్నేయం గుండా ఈ విధంగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఆ విధంగా వాస్తు అనేది కరెక్ట్ కాదు. అటు నైరుతి నుండి ఇటు మన ఈశాన్యం వరకు వెళ్ళే విధంగా వాటర్ స్లోప్ అనేది చేయాలి. ఆ విధంగా స్లోప్ కనుక చేస్తే ఆ బిల్డింగ్ అనేది ఒక 100 సంవత్సరాలు అనేది ఉంటుంది. అదేవిధంగా మేస్త్రీలు ఏ విధంగా వర్క్ చేయాలంటే, మనం స్లాబ్ పోసే రోజు ఆ రాడ్ కింద కవరింగ్ బిల్లలు పెట్టాలి. ఫీట్కి కానీ ఫీట్నరకు కానీ ఆ యొక్క సలాకి అనేది సెంట్రింగ్ సంబంధించినటువంటి ఆ ప్లేట్స్ కానకుండా ఒక 2 ఇంచుల ఎత్తులో ఈ యొక్క సలాకి ఉండాలి. ఒకవేళ ఆ సలాకి కనుక మరి మన సెంట్రింగ్ డబ్బాలకు ఆడినట్లయితే మాల అనేది కొన్ని సంవత్సరాలకు పెచ్చులుగా రాలి స్లాబ్ యొక్క ఔన్నత్యం అనేది దెబ్బతింటుంది. కనుక దయచేసి ఉప్పర్ మేస్త్రీల యొక్క కవరింగ్ బిల్లులు పెట్టాలి. ఈ విధంగా మేస్త్రి బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఎలక్ట్రీషియన్లు, మనకు కరెంటు బాక్సులు ఉంటాయి, ఆ యొక్క కరెంటు బాక్సుల కింద న్యూస్ పేపర్ కానీ లేదా ఇసుక కానీ మట్టి కానీ పూసినట్లయితే మనకు సెంట్రింగ్ ఇప్పిన తర్వాత ఎక్కడెక్కడ కరెంటు బాక్సులు ఉన్నాయో తెలుసుకోవడానికి ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా పేపర్ కానీ, ఒకవేళ పేపర్ పెట్టినా కూడా మాల కలిసిపోతూ ఉన్నాయి. సో దయచేసి పేపర్ పెట్టకండి, చిన్న మట్టి లాంటివి పెడితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా ప్లంబర్కి సంబంధించినటువంటి ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈశాన్యం మూలల ఒక 2.5 లీటర్ వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఆ యొక్క మూల ఫిల్లర్ దగ్గర కనుక పెట్టినట్లయితే మనం ప్లంబర్ అది పైపులు ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు ఆ స్లాబ్ను పగలగొట్టకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. సో ఇంతమంది బాధ్యతలు తీసుకున్నట్లయితే ఆ యొక్క స్లాబ్ అనేది మంచిగా అందుబాటులో మంచిగా ఒక క్రమబద్ధంగా స్లాబ్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.